నమస్తేనా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బొల్లపూడి నుంచి వచ్చినాం. రేపు సినిమా అయితే ఇవాళ వచ్చారు కదా. టికెట్ల గురించి వచ్చినాము. టికెట్లు ఫుల్ హౌస్ఫుల్ ఉన్నాయి. 250 ఒక టికెట్ ఉంది. దాని గురించి ఆ బస్సు గురించి ఫైనాన్స్ ఇయర్ నుంచి మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా బస్ లైట్ నుంచి వాళ్ళు ఫ్యాన్స్ అంతా ఇయర్ నుంచి టికెట్లు అడ్వాన్స్ ఆన్లైన్లో ఈన్లైన్లో అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఈ రోజు ఆ మేనేజర్ని అడిగితే మేము ఇస్తాము టికెట్లు అని. ఆ మేనేజర్ ఏమంటే ఆన్లైన్లో బుకింగ్ అయిపోయినాయి, టికెట్లు హౌస్ఫుల్ అయిపోయినాయి అని చెప్తున్నాం మేనేజర్ మీద. కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని రేపటికి ఎల్లుండి గురించి పొద్దున 4 గంటల నుంచి 7 గంటల నుంచి 7 గంటలకు 4 గంటలకు స్టార్ట్ ఫిలిం. మా మబ్బుల 4 గంటల నుంచి ఫస్ట్ షో ఒకటి, మైండ్ షో ఒకటి, సెకండ్ షో ఒకటి అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి, ఆన్లైన్లో బుకింగ్ అయిపోయినాయి అంటున్నారు మేనేజర్. అలాంటి ఫ్యాన్స్ ఒకటి లొల్లి చేస్తున్నారు టికెట్ల గురించి. ఆ తర్వాత మేమే ఇట్లా టెంపుల్ నేను చైర్మన్గా మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి మేమే మేనేజర్ గురించి మాట్లాడుతున్నాను చెప్తున్నాను. అంటే ఒక రోజు ముందే వచ్చి మీరు టికెట్లు తీసుకుంటున్నారు కదా, సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? ఒక రోజు ముందే టికెట్లు ఆర్డర్లో బుకింగ్ చేస్తున్నాం, ఆర్డర్ తీసుకుంటున్నాం అని చెప్తున్నాం మేనేజర్ మీద. చెప్పిన ఆర్డర్ మేనేజర్ మీద అంటున్నాం అని ఆర్డర్లమే బుకింగ్ అయిపోయినాయి. కావాలంటే మీరు ఏ షో అన్నది మార్నింగ్ షో రేపు 4 గంటల నుంచి స్టార్ట్ ఫిలిం. మబ్బుల 4 గంటల నుంచి 7 గంటల నుంచి 10, 11, 1 గంట, 2 గంటలకు 9 గంటల నుంచి అన్ని 5 షోలు నడుస్తుంది సినిమా. 5 షోలు నడుస్తుంది ఫిలిం. దాని గురించి ఇబ్బంది అవుతుంది పబ్లిక్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్టిస్ట్ క్రాస్ రోడ్. మరి టికెట్స్ రేట్లు ఎట్లున్నాయి? రేట్లు ఏమో నా టికెట్ అసలు చేతి వస్తలేవు, అసలు ఏం లేవు అంటారు, ఏం సపోర్ట్ చేస్తలేరు. టికెట్లే దొరకట్లేదా? టికెట్లే దొరుకుతలేవు అసలు. 3 రోజుల నుంచి చూస్తున్నాం మేము. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అసలు ప్రభాస్ ఫ్యాన్స్? ఎప్పుడు ఏ సినిమా కానీ ఎక్స్పెక్టేషన్ ఇది ఇంకా రీచ్ హై లెవెల్ ఉంది మొత్తం. ఇది కలెక్షన్ ఎంత కొడుతుంది అనుకుంటున్నారు? కలెక్షన్ 300 కోట్లు ఫస్ట్ డే. 2000 కోట్లు కొడుతుంది పక్క. బాహుబలి 2 దాటేస్తుంది. సాలార్ని, బాహుబలి అన్నిటినీ బాహుబలి దాటేస్తుంది. యానిమల్ కలెక్షన్ క్రాస్ చేస్తుంది అనుకుంటారా? డెఫినెట్లీ 100%. 3 రోజులు అయిపోతుంది యానిమల్ కలెక్షన్. నా టికెట్ తీసుకురా అన్న. తీసుకోలే, నా టికెట్ కోసమే వచ్చినాం. దొరకలేదా? దొరకలేదు. ఇంకా ఆన్లైన్ బుకింగ్ ఉన్నాయి కదా? ఆన్లైన్ బుకింగ్ ఉన్నా కానీ మొత్తం సర్వే మొత్తం బిజీ చూపిస్తుంది కానీ మొత్తం 2 డేస్ నుంచి దాని మీద ఉన్నా కానీ టికెట్స్ అస్సలు బుక్ అవుతలేవు. ఇక డైరెక్ట్ తీసుకోదామని వచ్చిన, ఎల్బీ నగర్ నుంచి వచ్చిన నేను. అక్కడ గిట్ట లేవు, మా సైడ్ గిట్ట టికెట్లు అస్సలు దొరుకుతలేవు. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాము. అంటే ముందే టికెట్ తీసుకోవడానికి వచ్చారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో పెట్టుకోరు ప్రభాస్ మీద? మామూలుగా మా ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్ ఎప్పుడైనా సరే ఫస్ట్ డే కంపల్సరీ చూడాల్సిందే. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ హైలైట్ ఉంది. అది చూసి ఇక మనకు పానం అయితే ఆగదు, కంపల్సరీ చూడాలని వస్తున్నా. అంటే ప్రభాస్ కోసమో ప్రశాంత్ నీల్ కోసమో మీరు అంత ఎక్స్పెక్టేషన్స్? ఇద్దరు కోసం. KGF 2 చూసిన తర్వాత, KGF సిరీస్ చూసిన తర్వాత ఆయన కోసం రావాల్సిందే. మనం ఫస్ట్ నుంచి అయితే ప్రభాస్ ఫ్యాను. ఇక ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే కంపల్సరీ రావాల్సిందే. ఎంత రిస్క్ అయినా తీసుకొని రావాల్సిందే. మా కొడుకుని తీసుకొని మరి బాబుని కూడా తీసుకొని వచ్చిన టికెట్స్ కోసం. కంపల్సరీ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వసూలు చేస్తుంది అనుకుంటారు? మామూలుగా ఉండదు ఈసారి. ఊచకోత కంపల్సరీ ఏడవాల్సింది ఒక్కొక్కరుగా ప్రభాస్ మీద. ఇన్ని రోజులు ఏడ్చుకుంటా తొక్కుదామని చూసినారు, ఇప్పుడు ఎవరిని వల్ల కాదు. ఎవ్వడు సాటి లేడు ప్రభాస్కి. ఇంక ఏడవాల్సిందే, పోయి బాత్రూమ్లలో కూర్చొని ఏడవాల్సిందే మిగతా హీరోలు మొత్తం కంపల్సరీ.
ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ రేంజ్ లో అనుకుంటున్నారు? అంటే సాంగ్స్ కానీ ఇప్పుడు మన సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్, అందరు విన్నారు. ఇప్పుడు దీంట్లో ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో మన డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, అలాగే ఎంతో కష్టపడి వీళ్ళు మూవీస్ తీస్తారు. మనం ఒక మూవీ ఒక 3 అవర్స్లో మంచి లేదని చెప్పేస్తాము, కానీ మనము వాళ్ళు తీసే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి సెట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ విషయము మన ఫ్యాన్స్ కూడా గుర్తించాలా. సినిమా బాగలేకున్నా కూడా బాగలేకున్నా కూడా వాళ్ళకి బాగున్నట్టే ఫీల్ కావాలా, ఎందుకంటే వాళ్ళు అంతా కష్టపడి మూవీ తీస్తారు. దానికి ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు దాన్ని ప్రోత్సహించాలి. కొందరు ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలో ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ లాగానే బ్లాక్ లో తీసారు, లైటింగ్ తక్కువలో అని కొందరు అంటున్నారు. దీనిపైన అట్లేం లేదు అన్న, కేజీఎఫ్ మూవీ ఇదే. సో ఏంటంటే మంచిగా మూవీ కూడా హిట్ అవుతుంది, ఇది భారీ ఎత్తున పోతుందని అనుకుంటున్న ఫ్యాన్స్ అయినా అందరైనా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఏంటంటే టికెట్లే కొద్దిగా ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఫ్యాన్స్కి ఇస్తున్నారు. మళ్ళీ మేము కూడా అందరం ఫ్యాన్స్ అన్నప్పుడు అందరికీ కూడా ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ యూనియన్ కూడా అందరికి ఇవ్వాలని మేము కూడా ఒకటి కోరుతున్నాము. ఈ అందరు ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, ఏరియా నుంచి వాళ్ళకు కూడా అందరి డిస్ట్రిబ్యూట్ చేయాలని టికెట్లు. మార్నింగ్ షో అయినా ఏ షో అయినా ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. థియేటర్ వాళ్ళకు కూడా అదొకటి మీరు అసోసియేషన్ తరఫు నుంచి చెప్పమని మేము అంతా ఫ్యాన్స్ అంతా కోరుతున్నాము. కలెక్షన్ ఏ రేంజ్ లో వసూలు చేస్తున్నారు? కలెక్షన్ అంటే హై రేంజ్ అనే పోతుంది, ఎందుకంటే మూవీ కూడా అట్లుంది కాబట్టి. ఇక కేజీఎఫ్ కన్నా ఇంకా హై రేంజ్ అంటే మూవీ అంత బాగుంటుంది, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అందరూ. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒంగోలు నుంచి వచ్చా. టికెట్స్ దొరికాయన్న? సినిమా కోసమే ఒంగోలు నుంచి వచ్చారా? సినిమా కోసమే ఒంగోలు నుంచి వచ్చా. టికెట్ దొరకలేదు, ఇంకా టికెట్స్ కూడా కౌంటర్ అయినా కూడా ఇవ్వలేదు. ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు కదండి, ఇంత దూరం రావాలి అక్కడ నుంచి? నైట్ 1 o'clock షోకి ఆన్లైన్ ఓపెన్ కాలేదు. అంటే ఒంగోలు నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మీరు అంత అభిమాని ప్రభాస్ కంటే? అవును, డై హార్డ్ ఫ్యాన్. సాలర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సలార్ బ్లాక్ బాస్టర్, సినిమా హిట్ అంతే, ఏముంది ఇంకా. కలెక్షన్స్ ఏ రేంజ్ లో కొడుతుంది? కలెక్షన్ డే 1 200 crores, 2000 crores కొడుతుంది. యానిమల్ ని క్రాస్ చేస్తుంది. యానిమల్ ఏముంది బ్రో, మొత్తం అంతా క్లాష్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? నా ఎల్బీ నగర్ నుంచి వచ్చినా. టికెట్స్ దొరికాయా? టికెట్లు దొరకగానే వచ్చి నిలబడ్డా, మన ఆఫీస్ కూడా వాళ్ళే బ్యాగ్ వేసుకుని వచ్చిన. అంటే ఏ రేట్లు ఉన్నాయి? మామూలుగా 250 బాల్కనీ, 175 డ్రెస్ సర్కిల్. ఎప్పుడైతే ఇప్పటివరకు చూడలే ఇంత కాస్ట్, ఫస్ట్ టైం. అంటే ప్రభాస్ అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి, 400 పెట్టే మేము పోతాం, తప్పేం లేదు. రేటు ఎంత ఉన్నా పర్లేదు పోతామని అంటారు. 100%. అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీరు సినిమా మీద? అన్న ఈసారి ప్రభాస్ అంటే ఏందో బాలీవుడ్ కి మొత్తం తెలిసి వస్తుంది. డుమ్కి రిలీజ్ చేస్తుండో తెలుస్తుంది, అక్కడ మనకు థియేటర్ తీస్తలేడంట, దీంతో పాటు తెలిసిపోతుంది మొత్తం. షారుఖ్ ఖాన్ కి ఇంకోసారి ప్రభాస్ జోలికి రావద్దని తెలుసు ఈసారి. ఓకే, అంటే కలెక్షన్ ఏ రేంజ్ లో వసూలు అవుతుంది? 2000 కోట్లు కొడుతుంది అన్న, 100% తప్పకుండా. సాహా అప్పుడు కూడా ఇలానే అన్నారు కదా ఫ్యాన్స్ అందరూ. అంటే అన్న ఇగో మన తెలుగులో ఏంది, బాలీవుడ్ లో మాత్రం తీసుకోరు, ఈ సినిమా మాత్రం అందరు తీసుకుంటారు అన్న, 100%. హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ ఆల్రెడీ. మాకు నిద్ర పడతలేదు 2 రోజుల నుంచి, నిద్ర పడతలేదు. ర్యాలీ ఉంటుంది, తర్వాత బైక్ ర్యాలీ ఉంటుంది, కథ ఉంటుంది, మాకు వేరే ఉంటుంది. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? అన్న మేము కవాడిగూడ నుంచి వచ్చినాము, టికెట్స్ కోసం వచ్చినాము. ఒక టికెట్స్ కూడా దొరుకుతలేవు ఇక్కడ. అభిమానులు కూడా చాలా నారాజు ఉన్నారు అందరూ. మార్నింగ్ షో ఒకవేళ టికెట్స్ ఏమన్నా ట్రై చేస్తాము, దొరికితే గిట్ట మార్నింగ్ షో మూవీ చూసిన తర్వాత దాని గురించి మేము రిప్లై ఇవ్వగలుగుతాము. టికెట్ల ప్రైస్ ఎలా ఉందన్న? ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది ఒక టికెట్, 250 రూపాయలు నడుస్తుంది ఒక టికెట్. ఒక టికెట్ 250 అంటే అందరూ చూడగలుగుతారు? చూడగలుగుతారు, అభిమానులు ఉన్నారు కదా, ప్రభాస్ అభిమానులు ఉన్నారు, అందరూ చూడగలుగుతారు డెఫినెట్లీ. సినిమా మంచి రేంజ్కి పోతుందని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను.